రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. సోమశీలలో రాత్రి బస చేశారు. ఉదయం నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పరిధిలోని రిజర్వాయర్లు, పంప్ హౌజ్లు, కాలువ పనులను సీఎం క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించనున్నారు. జడ్చర్ల మండలంలోని ఉదండపూర్ రిజర్వాయర్ పనులను కూడా ఆయన క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నారు. అనంతరం సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల పర్యటన కొనసాగుతోంది. నిన్న నారాయణపేట జిల్లాలో పర్యటించిన సీఎం మక్తల్, నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతల పథకం, కృష్ణా, భీమా నదులైన ప్రతిపాదించిన బ్యారేజీల పనులను ఆయన సమీక్షించారు. అనంతరం కోయిల్ సాగర్, జూరాల ప్రాజెక్టులపై హెలికాప్టర్ ద్వారా సర్వే నిర్వహించారు. సాయంత్రం నాగర్ కర్నూలు జిల్లా సోమశీల చేరుకుని అక్కడే పాలమూరు, రంగారెడ్డి కాలువకుర్తి, నెట్టంపాడు వంటి ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సాగునీటి ప్రాజెక్టు పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణ పూర్తి చేయకుండా ప్రాజెక్టుల పనులను ముందుకు సాగవని, కాబట్టి మొదట ప్రాధాన్యత తీసుకోవాలని అన్నారు. ఇక స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమన్వయం చేసుకుని భూసేకరణ పూర్తి చేయాల్సిన బాధ్యత సంబంధిత జిల్లా కలెక్టర్లదే అని అన్నారు. కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్లి భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. భూసేకరణకు సంబంధించి అవసరమైన నిధులు ఎప్పటికప్పుడు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు సీఎం. కాగా సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పర్యటన కొనసాగుతోంది. రాత్రికి సోమశీలలో సీఎం రేవంత్ రెడ్డి బస చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మాకు బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. గుడ్ మార్నింగ్ సునీత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఉమ్మడి జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో నిన్న ఇవాళ కూడా పర్యటన పెట్టుకున్నారు. ఎస్పెషల్లీ వాటర్ ప్రాజెక్టు సంబంధించి, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశం మీదే కాన్సన్ట్రేషన్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మొదటి నుంచి కూడా మహబూబ్ నగర్ జిల్లా, పాలమూరు జిల్లా తీవ్రంగా వెనుకబడింది అన్నటువంటి ఉద్దేశంతో ఆయన స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఈ 2 రోజుల పర్యటనలో కూడా మనం చూసాం. నిన్నంతా కూడా చాలా చోట్ల కూడా తిరిగారు, నాగర్ కర్నూలు కానీ మిగతా అన్ని చోట్ల కూడా. ఈ రోజు 2వ రోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో కూడా ఇవాళ తిరగబోతున్నారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి అన్ని అంశాల్లో కూడా పూర్తి స్థాయిలో చర్చ జరిపారు. ఇప్పుడు ఉదయం షెడ్యూల్ లో చూసుకున్నట్టయితే నాగర్ కర్నూలు జిల్లాలో కొల్లాపూర్ మండలంలోని ఎల్లాపూర్ పంప్ హౌస్ కు 10:30 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని PRLSI ప్యాకేజ్ 3 హెడ్ రెగ్యులేటరీ, ప్యాకేజ్ 2 నార్లపూర్ రిజర్వాయర్, ప్యాకేజ్ 1 డెలివరీ సిస్టమ్ సంబంధించినటువంటి పంప్ హౌజ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలిస్తారు. దాని తర్వాత 11:50 PRLS ప్యాకేజ్ 3 కాలువల పనులు, ఏదుల రిజర్వాయర్, పంప్ హౌజ్ పనులు, ఏరియల్ వ్యూ ఇవన్నీ కూడా ఏరియల్ వ్యూ ద్వారా చూస్తారు, హెలికాప్టర్ ద్వారా. అదే సమయంలో మధ్యాహ్నం 12:30 గంటలకు కొమ్మెరలో PRLS ప్యాకేజీ 8 స్టేజ్ కింద పంప్ హౌజ్, వట్టం రిజర్వాయర్ సంబంధించిన ప్యాకేజీ 9, 10, 11 పనులను కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తారు అధికారులతో కలిసి. మధ్యాహ్నం 2 గంటలకు మహబూబ్నగర్ జిల్లా బూత్పార్ మండలం కొత్తూరులోని PRLS సంబంధించినటువంటి కరివేన రిజర్వాయర్ ప్యాకేజీ 14, 15 పనులను ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది. అందుకని ప్రత్యేకించి హైదరాబాద్ నుంచి మీడియాని అక్కడ తీసుకెళ్తున్నారు. అక్కడ పూర్తి స్థాయిలో అన్ని అంశాల మీద, రాష్ట్ర రాజకీయాలు, అక్కడ ప్రాజెక్టులు, తదితర అంశాలు, అదేవిధంగా మహారాష్ట్రతో సంబంధించినటువంటి కృష్ణా బేసిన్, గోదావరి బేసిన్ సంబంధించినటువంటి ప్రాజెక్టులన్నిటి మీద కూడా ఆయన వివరంగా ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడే అవకాశం ఉంటుంది. సాయంత్రం జడ్చర్ల మండలం ఉద్దండపూర్ లో PRLS సంబంధించిన ఉద్దండపూర్ రిజర్వాయర్ ప్యాకేజీ 15 పనులు కూడా సీఎం పరిశీలిస్తారు. సాయంత్రం 6:30 గంటలకు జడ్చర్లో భారీ బహిరంగ సభ ఉంటుంది, అక్కడ మాట్లాడతారు. మనం ఒకసారి కనుక ఈ 2 రోజుల షెడ్యూల్ చూస్తే 2 రోజులు కూడా చాలా ఆయన పర్యటన జరిగింది. మన కర్ణాటక పోయించిన తర్వాత ఆయన మొత్తం కూడా ఈ 2 రోజుల పర్యటన ఇక్కడనే చేశారు.
మక్తల్ నుంచి ఏరియల్ వ్యూ చేశారు. దాని తర్వాత అక్కడి నుంచి ఉత్తమ్ కుమార్ తో కలిపి స్థానిక మంత్రి శ్రీహరి వీళ్ళంతా కలిసి కోయల్ సాగర్ కూడా ప్రాజెక్టు సందర్శించారు. కృష్ణా భీమా నదుల మీద కూడా ప్రతిపాదిత బ్యారేజీలు, శ్రేయశ్రీ జూరాల ప్రాజెక్టు వీటన్నిటి కూడా నిన్న పరిశీలించినటువంటి పరిస్థితి చూసాం. దాని తర్వాత కూడా జోగులాంబ గద్వాల జిల్లా కూడా వెళ్లారు. అక్కడ కూడా మొత్తం చూసినటువంటి పరిస్థితి. జోగులాంబ గద్వాల జిల్లా దారూరు మండలంలోని గూడెంజోటి చేరుకొని అక్కడ కూడా పనులను చూశారు. రిజర్వాయర్ కి సంబంధించినటువంటి దాన్ని కూడా పరిశీలించారు. దాని తర్వాత నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాల పనులను కూడా పరిశీలించారు. సోమశిలకు రాత్రి చేరుకున్నటువంటి సందర్భం మనం చూసాం. సోమశిలలో కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై కూడా రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దాంట్లో కూడా స్థానికంగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావుతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి, ఇట్లా అందరూ కూడా జిల్లాకు సంబంధించినటువంటి నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇంట్లో ప్రధానంగా ఇన్స్ట్రక్షన్ అయితే చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చాలా కాలంగా పెండింగ్ ఉన్నటువంటి నేపథ్యం కానీ దాని తర్వాత దిగునున్నటువంటి కోయల్ సాగర్, భీమా ఎత్తి ఇవన్నిటిని త్వరగా పూర్తి చేయాలి అని కూడా కలెక్టర్లకు భూముల సేకరణ ఏదైతే ఉందో అది విద్యా ప్రాతిపదికన సేకరించాలి. దానికి సంబంధించినటువంటి నిధులను ఎప్పటికప్పుడు మేము మీకు అందజేస్తామని కూడా కలెక్టర్లకు ఆదేశం చేశారు. అదే సమయంలో స్థానిక మంత్రులుగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు గాని, వాకిలి శ్రీహరి కూడా ఇక దగ్గర నుండి పనులు వేగవంతం చేయాలని కూడా చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమన్వయం చేసుకొని ఈ భూసేకరణ పూర్తి చేయాల్సిన అవసరం ఉందని కూడా కలెక్టర్లకు ఆదేశించారు. కనుక భూసేకరణ సంబంధించినటువంటి పూర్తి చేస్తే ఇక పనులు వేగవంతం చేయడానికి అవకాశం ఉంటుందని కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కానీ అదేవిధంగా మంత్రులకు కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఓవరాల్ గా నిన్న ఇవాళ మొత్తం కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులు, దాని కిందటువంటి బ్యారేజీలు వీటన్నిటి అన్ని అంశాల మీద కూడా పూర్తి స్థాయిలో చర్చ జరుపుతున్నారు. సాయంత్రం మళ్ళీ హైదరాబాద్ రాత్రికి చేరుకునే అవకాశం అయితే ఉంది. బట్ మొత్తానికైతే ఈ మొత్తం నీటికి సంబంధించినటువంటి ఇష్యూస్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే గోదావరి బేసిన్ మీద ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యంగా ఏదైతే ఉందో మిడిగడ్డ, అన్నారాయ, సుందూరులకు సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తున్నటువంటి నేపథ్యం. దాని తర్వాత మిగతా ప్రాజెక్టులు మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఇష్యూ కూడా నడుస్తుంది. దాన్ని కూడా చర్చలు జరుపుతున్నారు. అదే సమయంలో ఇప్పుడు హెచ్ఎన్బిసికి సంబంధించినటువంటి కానీ లేదంటే ముఖ్యంగా ఈ దీనికి సంబంధించినటువంటి మహబూబ్నగర్ సంబంధించినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు బాగా లేట్ అవుతున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో రివ్యూ జరుపుతారు. దాని తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. అంతిమంగా మాత్రం ఇప్పుడు వర్షాకాలం కూడా రాబోతున్నటువంటి నేపథ్యంలో పనులను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని కూడా అధికారులకు ఆదేశిస్తున్నటువంటి నేపథ్యంలో కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.